కాకినాడ జిల్లా జగ్గంపేటలో అనకాపల్లి నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన గోవిందలకు విశేష ఆతిథ్యం లభించింది. మార్గమధ్యంలో జగ్గంపేటకు చేరుకున్న గోవిందలను ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ కలిశారు. భారతీయ హిందూ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచెర్ల నాగేంద్ర చౌదరి తమ రెసిడెన్సీలో గోవిందలకు బస, భోజన సదుపాయాలు కల్పించారు. శుక్రవారం ఉదయం తిరిగి పాదయాత్రను ప్రారంభించే ముందు గోవిందలకు ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా పండ్లు, దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి గోవింద గోవిందం నామస్మరణతో కొంత దూరం నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, తిరుపతి వరకు 800 కిలోమీటర్ల ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. స్వామివారి దర్శనానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నాగేంద్ర చౌదరి హిందూ ధర్మ సేవలో చేస్తున్న కృషిని నెహ్రూ అభినందించారు. ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ అహ్మద్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ముగ్గురు గవర్నర్లు, అండమాన్ నికోబార్ గవర్నర్, ఒరిస్సా గవర్నర్, ఆంధ్ర గవర్నరు కృష్ణకాంత్ గారు, ఆయన వైస్. నాకు ఒక స్ఫూర్తి కలిగింది పాదయాత్రతో వెళ్దామని. చూస్తాను నేను, చూస్తే మన నోటి దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్దాం అనుకుంటాను. వెంటనే ఫోన్ చేసి అడిగితే కదా వచ్చేసారండి, 4 వచ్చారు, 5 ఈరోజు చాలా సంతోషించదగ్గ విధం. ఎందుకంటే అనకాపల్లి నుంచి కలియుగ వైకంఠేశ్వరుడి యొక్క మాల ధరించి పాదయాత్రగా ఆ స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి 10 మంది స్వాముల్ని ఇక్కడ నేను దర్శించుకోవడం, మా నాగేంద్ర చౌదరి ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ, వారికి ఇచ్చినటువంటి సన్మానాన్ని కానీ, ఇది వారికి కాదు, వారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తీసుకునేటటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ ఒక ప్రచార కార్యక్రమంగా ఇన్ని వందల కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు అనకాపల్లి నుంచి అయితే మాకు ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అది కూడా ఒక్కసారి కాదు, ఈ సంవత్సరమే కాదు, ఇందులో 10 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు, 6 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ నాగేంద్ర ఆతిథ్యం ఇవ్వడం, ఆదరించడం, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆయనకి చల్లని దీవులను కూడా ఇవ్వాలని, అలాగే అందులో భాగంగా మరి వీరు పాదధూళితో మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమో వెంకటేశ్వర. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అనకాపల్లి నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన గోవిందలకు విశేష ఆతిథ్యం లభించింది. మార్గమధ్యంలో జగ్గంపేటకు చేరుకున్న గోవిందలను ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ కలిశారు. భారతీయ హిందూ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచెర్ల నాగేంద్ర చౌదరి తమ రెసిడెన్సీలో గోవిందలకు బస, భోజన సదుపాయాలు కల్పించారు. శుక్రవారం ఉదయం తిరిగి పాదయాత్రను ప్రారంభించే ముందు గోవిందలకు ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా పండ్లు, దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి గోవింద గోవిందం నామస్మరణతో కొంత దూరం నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, తిరుపతి వరకు 800 కిలోమీటర్ల ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. స్వామివారి దర్శనానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నాగేంద్ర చౌదరి హిందూ ధర్మ సేవలో చేస్తున్న కృషిని నెహ్రూ అభినందించారు.
తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ అహ్మద్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ముగ్గురు గవర్నర్లు, అండమాన్ నికోబార్ గవర్నర్, ఒరిస్సా గవర్నర్, ఆంధ్ర గవర్నరు కృష్ణకాంత్ గారు. ఆయన వైస్ నాకు ఒక స్ఫూర్తి కలిగింది పాదయాత్రతో వెళ్దామని. చూస్తాను నేను, చూస్తే మన నోటి దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్దాం అనుకుంటాను. వెంటనే ఫోన్ చేసి అడిగితే కదా వచ్చేసారండి, 4 వచ్చారు, 5 వచ్చారు. ఈరోజు చాలా సంతోషించదగ్గ విధానం. ఎందుకంటే అనకాపల్లి నుంచి కలియుగ వైకంఠేశ్వరుడి యొక్క మాల ధరించి పాదయాత్రగా ఆ స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి 10 మంది స్వాముల్ని ఇక్కడ నేను దర్శించుకోవడం, మా నాగేంద్ర చౌదరి ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ, వారికి ఇచ్చినటువంటి సన్మానాన్ని కానీ, ఇది వారికి కాదు, వారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తీసుకునేటటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ ఒక ప్రచార కార్యక్రమంగా ఎన్ని వందల కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు అనకాపల్లి నుంచి అయితే మాకు ఇక్కడి నుంచి విశాఖపట్నం ముగ్గురు ఇన్ని కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అది కూడా ఒక్కసారి కాదు, ఈ సంవత్సరమే కాదు. ఇందులో 10 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు, 6 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ నాగేంద్ర ఆతిథ్యం ఇవ్వడం, ఆదరించడం, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆయనకి చల్లని దీవులను కూడా ఇవ్వాలని, అలాగే అందులో భాగంగా మరి వీరు పాదధూళితో మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమో వెంకటేశ్వర.